ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ని వాక్యాన్ని పరిశీలించాలి, ధ్యానించాలి. ఎన్నో సంగతులు నేర్చుకోవాల్సిన క్రైస్తవులే బైబిల్ని పక్కన పెట్టి ఏవో వాళ్ళ సొంత ఆలోచనలు, సొంత మాటలు చెప్పి అనేక విశ్వాసులను కావచ్చు, క్రైస్తవులను కావచ్చు, సత్యాన్ని గ్రహించుకోకుండా సత్యమైన మాటలు, వాళ్ళ ఆత్మను రక్షించుకునే మాటలు చెప్పకుండా సొంత పద్ధతులు చెప్పుకొని విశ్వాసులను చాలామంది మోసగిస్తున్నారు. అంటే శరీర సంబంధమైనవి, వాక్యం మనకి చెప్పనవి, దేవుడు రాయించని సంగతులు ఎన్నో దైవోపదేశాలను బోధించుతూ అనేకులను చెరుపుతున్నారు. కనుక మనము వారి పట్ల కానీ, వాక్యం పట్ల కానీ జాగ్రత్తగా చూసుకోకపోతే మనం కూడా మోసపోయే పరిస్థితుల్లో ఉండిపోతాం. అందుకే వాక్యాన్ని మనం పరిశీలించిన వాళ్ళుగా ఉండాలి, వాక్యాన్ని మనం ధ్యానించే వాళ్ళుగా ఉండాలి. తెలియని సంగతులు అడిగి నేర్చుకోవాలి. అలా ఆసక్తి ఈరోజు విశ్వాసులకు లేకపోవటం కూడా, విశ్వాసులకు అలాంటి ఆసక్తి లేకపోవటం వలన అనేక సంగతులు మరుగున పడిపోయాయి. ఎవరో సేవకుడు ఉన్నాడు, అక్కడికి మనం వెళ్తే బోధిస్తారు, వాక్యాన్ని విని రావటం అలా అలవాటు పడిపోయింది క్రైస్తవులు. కానీ వాక్యంలో దైవ సేవకుడు ఏం చెప్పాడో, అవి మన ఆత్మకి ఎలా అవసరమైనవో, అవి బైబిల్లో ఉన్నవా లేవా అని ఆలోచించుకోకపోవటం కూడా చాలా ప్రమాదం. అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో నుండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకుంటే, అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. పెదవులతో పాటలు పాడతారు, పెదవులతో దేవుని మాటలు వింటారు, స్తుతిస్తారు, ఇవన్నీ చేస్తుంటారు, కానీ వాళ్ళ హృదయం వచ్చేసరికి దేవుడికి దూరంగా ఉంది అంటాడు. దేవుడు హృదయాన్ని పరిశీలించేవాడు. దేవుడు హృదయంలో ఉన్న కల్మషాన్ని తీసేసేవాడు. మన హృదయం బాగోలేకుండా మనం పెదవులతోనో దేవుని స్తుతించను, అవన్నీ వ్యర్థం అంటున్నాడు. కింద చదువుతూ వెళ్తే, వారు మానవులు కల్పించిన పద్ధతులు, అంటే మానవులు కల్పించిన పద్ధతులను ఇవే దేవుడు చెప్పాడు, ఈ మాటలే దేవుడు పలికించాడు అని చెప్పుకుంటూ నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. అంటే మనుషులు కల్పించిన పద్ధతులు, అంటే ఈరోజు చాలా ఉన్నాయి మనుషులు కల్పించిన పద్ధతులు. దేవునికి విరోధంగా వాక్యంలో లేని సందర్భాలు, వాక్యం అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్న సందర్భాలు చాలా మనకి క్రైస్తవ సంఘాల్లో కనిపిస్తూ ఉంటాయి. అలాంటి అంశమే ఈరోజు మనం ఆలోచించుకునే అంశం. ఏంటి ఆ అంశము అంటే, అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా? ఏంటది? అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా అన్న అంశాన్ని మనం ఈరోజు ఆలోచించుకుంటున్నాం. ఎందుకంటే ఇది అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకం అని ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా మంది కూడా సంఘాలలో ఉన్న దైవ సేవకులు కావచ్చు, వాళ్ళు మాటలు అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకొని సత్యాన్ని గ్రహించకుండా అవే దేవుని మాటలు అని చెప్పి బోధిస్తూ ఉన్నారు. ఎలా బోధిస్తున్నారు, ఎలా అపార్థం చేసుకుంటారంటే, పత్రికలు చాలా సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోని, జ్ఞానంలోనికి వస్తాం మనం. పౌలు గారు అందుకే అంటున్నాడు, పౌలు గారు రాసిన పత్రికలు అర్థం చేసుకోవాలి అంటే చాలా కష్టతరమైనవని పేతురు గారు చెప్పాడు. పేతురు గారు ఎక్కడ అన్నాడు? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో
పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, వీటిని గూర్చి తమ పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే పౌలు గారు రాసిన పత్రికలో కొన్ని సంగతులను గ్రహించుటకు కష్టమైనవి అంటున్నాడు పేతురు గారు. కష్టమైనవి, పౌలు గారు రాసినవి కొన్ని పత్రికలు కష్టంగా ఉంటాయి, అర్థం కావు, చదువుకునే వాళ్ళకి అస్సలు అర్థం కావు. వీటిని గూర్చి విద్యా విహీనులను అంటే చదువురాని వాళ్ళు, విద్యా విహీనులు అంటే చదువురాని వాళ్ళు. కాబట్టి మనకు ముందు తరాల్లో చాలా మంది చదువులేని వాళ్ళే దైవ సేవకులు ఎక్కువగా ఉన్నారు. ఆత్మీయ తండ్రి గారి ద్వారా లేఖనాల పరిశోధన అని జైశాలి గారి ద్వారా మొదలైంది, కానీ అంతకుముందు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు దైవోపదేశాలను బోధించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అంటే ఎవరి మాటలు వాళ్ళకి ఏ సంఘానికి ఆ సంఘానికి కలిపి బోధించడమే. విశ్వాసులు కూడా ఏమైపోయారు, అడిగేవారు లేదు. అంటే దైవ సేవకులు చెప్పింది వినేసి వచ్చేవాళ్ళుగానే మిగిలిపోయారు. వాళ్ళు బోధించిన మాటలు విద్యాహీనులను, అస్థిరులైన వారు, స్థిరత్వం లేదు, వాక్యంలో స్థిరత్వం లేదు, లేఖనాలు యందు వాళ్ళకి పట్టు లేదు, లేఖనాల్లో పట్టు లేదు, వాక్యంలో వాళ్ళకి స్థిరత్వం లేదు. అస్థిరులు అంటే ఏంటి, ఒక చోట ఉండరు, ఒక మాట మీద ఉండరు. అస్థిరులైన వారు తక్కిన లేఖనములను, దేవుని వాక్యాలను అపార్థం చేసుకొని, లేఖనాలను అపార్థం చేసుకొని తమ స్వకీయ నాశనమునకు వక్రీకరించదు. అంటే వక్రణ, క్రమం తప్పిపోయింది. వాక్యంలో యొక్క క్రమం తప్పిపోతే ఏమైపోతాం మనం? మనం శరీరంలో ఎన్నో పాపాలు, లోపాలు ఉంటాయి. వాటిలో నుండి మనం క్షమాపణ ఉండదు, కానీ వాక్యం విషయంలో కానీ మనం తప్పిపోకూడదు. ఈ క్రమం నుంచి మనం తప్పిపోకూడదు. అది వాక్యాన్ని మనం అంగీకరించాలి. మనం చెప్పే మాటలు దేవుని మాటలు, బైబిల్ అంగీకరించాలి. అంగీకరించకపోతే దైవ సేవకులు కూడా శిక్ష ఉంటుంది. దైవ సేవకులు కూడా మరీ కఠినమైన శిక్ష, మామూలు శిక్ష కాదు. మనకైనా కొంచెం వినే వాళ్ళకి కొంచెం శిక్ష. ఎందుకు? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా వినకపోతే మనం కూడా తప్పిపోయినట్లు. కాబట్టి మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా మనం చదివించుకోవాలి. నువ్వు వినేటప్పుడు జాగ్రత్త వినాలి. టీచర్ గారు చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నారో ఆలోచించుకోవాలి, వాటి ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. ఇవన్నీ చెప్తూ ఉంటాం స్కూల్ పిల్లలకే. అలాంటివి దైవ సేవకుడు చెప్తుంది. మనం ఇదే ఈ మాటలు ఏం మాటలు? దైవ జ్ఞానం కదా, మన పరలోకానికి మన లోకానికి నడిపించే జ్ఞానం ఈ జ్ఞానం. ఈ జ్ఞానంలో మనం చాలా బలహీనమైపోయాం, లోక జ్ఞానంలో చాలా ముందడుగు వేసేస్తాం. కనుక అసలైన జ్ఞానాన్ని మనం పరిశీలించుకోవాలి. కనుక అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకమా అన్న సందర్భంలో అనేకులు దైవోపదేశాలని బోధించుచు చాలా మంది స్త్రీలు, ఈరోజు సమాజం ఎలా ఉంది? ఎవరైనా మనం దేవుని కుటుంబం, దేవుని సంఘంలోకి చేర్చబడ్డాం, రొట్టె ద్రాక్ష రసం తీసుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మనం ఎవరో ఒకరికి సువార్త ప్రకటించాలి, ఎవరో ఒకరికి దేవుని మాటలు చెప్పాలి. అలాంటప్పుడు మనం ఎవరికో ఒకరు సువార్త ప్రకటించినప్పుడు చాలా మంది స్త్రీలకు ప్రకటిస్తూ ఉంటారు, వాళ్ళ సహోదరులకి ఎవరికైనా, లేదా హిందువులు కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ప్రకటించేటప్పుడు చాలా మంది ఏమని చెప్తున్నారు తెలుసా? మీ చర్చికి రావాలంటే మేము బొట్టు తీయాలి అంట, తెల్ల బట్టలు కట్టుకోవాలంట, గాజులు వేసుకోకూడదంట, అంటే పువ్వులు పెట్టుకోకూడదంట. ఇవన్నీ ఎవరు చేస్తారంటే, ఇది మన భారతదేశం కదా, భారతదేశంలో అనేక మతాలు ఉన్నారు, కులాలు ఉన్నారు. ఇది భారతదేశ సాంప్రదాయం. చీర కట్టుకోవటం, బొట్టు పెట్టుకోవటం, గాజులు తోడుకోవటం. ఒకవేళ అవి లేకపోతే మా కుటుంబంలో పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇది ఎవరికి ఎలా చేస్తారు అంటే భర్త చనిపోయిన వాళ్ళకి కదా అలా చేసేది. కనుక చాలామంది అది ఎందుకు వచ్చింది అంటే మన పూర్వీకులు చేసిన తప్పిదాల వల్లే.
పూర్వీకులు ఏం చేశారు అంటే, నువ్వు దేవుడిని నమ్ముకున్నావా బొట్టు పెట్టుకోకూడదు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావా గాజులు వేసుకోకూడదు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావా నువ్వు రంగురంగుల చీరలు కట్టుకోకూడదు. ఇవన్నీ చెప్పటం వలన, వాక్యం గ్రహించకపోవడం వల్ల, అపార్థం చేసుకుని చాలా మంది బోధకులు చెప్పటం వలన వాళ్ళు అలా ప్రశ్నించడం, అలా చెప్పుకోవటం, వాళ్ళు సంఘానికి రాకపోవడం, దేవుని దగ్గరికి రాకపోవడం అనేది కూడా ఇదొక పెద్ద బలమైన కారణం అని చెప్పగలుగుతాం. అనగా వాళ్ళు తెలియదు ఏమంటే బొట్టు పెట్టుకోకూడదని బైబిల్ ఎక్కడైనా ఉందా? అసలు పై వేషధారణ గురించి అక్కడ బైబిల్లో రాయబడి ఉందా? మరి ఎందుకు అలా చెప్పారంటే, వాక్య పరిజ్ఞానం లేక, గ్రహించుకోలేక, విద్యాహీనులు అలా అపార్థం చేసుకొని అలా చెప్పడం వల్ల ఈలోకి ఎందరో దేవుని దగ్గరకు రావాల్సిన దేవుని పిల్లలు ఈ యొక్క మాటలు విని చాలా మంది వెనుకకు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అందుకే తీతు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో, తీతుకు రాసిన 1వ పత్రిక 11వ వచనం, అందుకే వారి నోళ్ళు మోయింపవలెను, అట్టి వారు ఉపదేశింపకూడనివి ఏవైతే దేవుడు చెప్పనియో, ఏవైతే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండలేదో అలాంటి వాటిని, ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నాడు. కుటుంబములనే ఈరోజు దేవుడి దగ్గరకు రాకుండా అక్కడనే ఉండిపోయారు. ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా, అందరూ సంఘానికి వెళ్ళిపోతారు, పాస్టర్ గారు చూసి భయపడి ఈయన కనిపిస్తే మనల్ని ప్రశ్నిస్తారని చెప్పి చాలా మంది బొట్లు తీసి ఆ గోడ కట్టించి, చర్చి బయట గోడ కట్టించి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళా బొట్టు పెట్టుకుని వెళ్ళిపోయేవారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది స్త్రీలు ఉన్నారు. అసలు బైబిల్ ఏం చెప్పింది, వాక్యం ఏం చెప్పింది, అసలు బొట్టు గురించి, పై వేషధారణ గురించి, ఇవన్నీ గురించి బైబిల్ చెప్పిందా అని మనం ఆలోచించాలి. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుడు చెప్పిన మాటలు కాకుండా, బైబిల్లో రాయబడే ఉన్న మాటలు కాకుండా, మనుషులు చెప్పిన మాటల మీద మనం ఆధారం చేసుకోకూడదు. అది ఇప్పుడు కాబట్టి ఎప్పటికైనా దెబ్బతీస్తుంది. అంటే మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఎందుకు మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోమన్నాడు అంటే, మనల్నే దేవుడు ప్రశ్నిస్తాడు. మీరేం చేశారు, ఏం చదువు. ఈరోజు ఒక దైవ సేవకుడే బైబిల్ చదువుతాడు, దైవ సేవకుడే ప్రకటిస్తాడు అనుకుంటే మనకు అలా ఉండకూడదు. ఈరోజు మీకు చదువు రాదు, నేను బైబిల్ చదవట్లేదు, ఇలాంటివి చెప్పి చాలా మంది తప్పించుకుంటారు. అంటే అదొక సాకు లాంటిది. ఎందుకు కాబట్టి మీకు సెల్ ఆపరేటింగ్ వచ్చా అంటే రాదు. మొదట ఎలాగలక వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఈ కీప్యాడ్ ఏంటి, ఈ అక్షరాలు ఏంటివి, ఇవేం చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటారు. కానీ మిషన్ కొట్టడం వచ్చే ఎవరికైనా రాదు. మళ్ళా మొదటి నుంచి వాళ్ళు నేర్చుకుంటారు, ప్రతిదీ కూడా నేర్చుకుంటారు. ఇంకా దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఇంకో చదువుకున్న వాళ్ళని పక్కన కూర్చోబెట్టి ఈ మాటలు చదివించుకుంటారు. కానీ మీ కుమారుడు ఏదన్నా లెటర్ రాశాడు అనుకో, లేదా మీ పెద్దవాళ్ళు ఏదన్నా లెటర్ రాశాడు అనుకో, ఆ తాపత్రయం మీ దగ్గర ఉందా, ఏం రాశాడో చదువుకోవాలన్న ఆలోచన మీ దగ్గర ఉన్నదా? మీకు చదువు రాదు, అప్పుడు ఏం చేయాలి? మీరు ఎవరో చదువుకున్న పిల్లలను పిలిపించుకొని, లేదా చదువును పిలిపించుకొని దగ్గర కూర్చొని పెట్టుకొని బాగా చదివిది వినిపించుకుంటారు. అప్పుడు చాలా మీరు ఈ పరిస్థితులు ఇలా రాశాడు, ఆయన అలా ఉన్నాడు, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి నాకు చదువు రాదు, నేను చదువుకోలేదు, బైబిల్ని మేము ఊరక పట్టుకొని వస్తాం, కానీ దానిపైన పట్టు సాధించేవాళ్ళం కాదు ఏమనుకుంటే దేవునికి మనం సమాధానం చెప్పుకోవాల్సిన రోజు ఉంటుంది. మనం ఏదైనా ఆసక్తి కలిగి మనం ముందుకు వెళ్ళి వేస్తే దేవుడు మనల్ని నడిపిస్తాడు. చదువుకోవటానికి చేయండి, పేపర్ చదువుతారు, సెల్ ఫోన్లో వార్తలు చదువుతారు, అన్నీ చదువుతారు. బైబిల్ చదువుకోవడానికి ఏంటి? మనం అదే బైబిల్ చదవకపోవడం వల్లనే ఈరోజు దైవ సేవకుల మాట విని అనేక సంఘ విశ్వాసులు పట్టుబడి పడిపోయారు. అంటే 4 గోడల మధ్యనే ఈ సంఘంలో ఈ బోధలు ప్రకటిస్తారు, మా సంఘంలో ఈ బోధలు ప్రకటిస్తారు. బైబిల్ కానీ, దేవుని కానీ, వాక్యాన్ని కానీ పక్కన పెట్టేస్తారు. ఆయన ఏదైతే చెప్పాడో అదే
వాళ్ళకి స్థిరం. కనుక అలా ఉంటే దేవుని జ్ఞానంలో మనం ముందుకి సాగిపోతాం. కనుక యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నాడు. ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరము మనలో ఉన్న శరీరం ఏంటంటే నిష్ప్రయోజనమైంది. దేవుడు ఎప్పుడైనా ఈ నిష్ప్రయోజనమైన శరీరం గురించి ఎప్పుడు మనల్ని ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి నియమ నిబంధనలు ఏం పెట్టలేదు బైబిల్ గ్రంథంలో. ఈ శరీరం నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు వాడుకో, కానీ ఆ శరీరం దేవునికి మహిమకరంగా ఉండాలా, దేవుని పనిలో ఉండాలి. అంతవరకే. నువ్వు ఏం ధరించుకున్నావా, ఏం చేసావా, ఎలాంటివి పెట్టుకోవాలి, అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడి ఉండలేదు. కనుక మీరు అలంకరించుకుంటే దేవుని రాజ్యానికి అంటే సంఘానికి రావడానికి ఆటంకమేం కాదు. ఏది ఆటంకం తెలుసా? మన హృదయమే. ఏం ధరించుకున్నాం మనం? ఆత్మయే జీవింపజేయించినది, శరీరం నిష్ప్రయోజనం, కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. నిష్ప్రయోజనమైన ఈ శరీరం దేవునికి ఎందుకు? మనకే అవసరం లేదు. కాబట్టి మనం చనిపోయిన తర్వాత మనం బంధువులు మనల్ని ఇంట్లో పెట్టుకుంటారా? మనకే అవసరమైన శరీరం దేవునికి ఎందుకు? దేవునికి కావాల్సింది నిష్ప్రయోజనమైన ఈ శరీరం కాదు. దేవునికి కావాల్సింది దేవునిలో నుంచి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది ప్రధానమైన కారణం. ఈ ఆత్మ నశింపజేయకుండా ఉండాలి అంటే మన శరీరంలో ఉన్న లోపాలను మనం సరి చేసుకుంటే మనము ఆత్మలో చాలా బలపడతాం. కనుక ఏమి ధరించుకోవాలి అంటే గలతీలకు రాసిన పత్రికలో కూడా కొన్ని మాటలు మనం చూసుకున్నాం. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26, 27 నుంచి చదువు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాస మూలమున దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఏం ధరించుకున్నారు? క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఏం ధరించుకున్నారు? ఇక్కడ బొట్టు ధరించుకోలేదు, గాజులు ధరించుకోలేదు, ఏ అలంకరణ ధరించుకోలేదు. ఒకవేళ అంటే అలంకరణ ధరించుకున్నా దేవుని సంఘంలోనికి, దేవుని రాజ్యంలోనికి ఆటంకమేమీ కాదు. వాటి గురించి మనం ఆలోచించకూడదు, వాటి గురించి మనం పట్టించుకోకూడదు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందాం. మనం పాపముల చేత, అపరాధముల చేత ఒకనాడు చనిపోయాం, మరణించాం. క్రీస్తు రక్తం ద్వారా మనం పరిశుద్ధులం అయిపోయాం. ఈ క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనం, నూతన జన్మగా బాప్తిస్మం పొందిన మనం ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే క్రీస్తును ధరించుకుంటే మనం ఎలా ఉండాలి? ఎంత ఆకర్షణీయంగా ఉండాలి. ఏం ధరించుకున్నాడు క్రీస్తు? అంటే ఏం ధరించుకున్నాడు? కోట్లు ఏమైనా వేసాడా? ఈ లోకంలో వాడని డ్రెస్సులు ఏమైనా వేసాడా? ఏం ధరించుకున్నాడు అంటే అన్ని ప్రేమ, సంతోషం, సమాధానం, కాబట్టి ఆయనలో ఉన్న గుణాలన్నీ ప్రేమించటం, క్షమించటం, ఇవన్నీ ఆయన ధరించుకున్నవి. మనం చదువుతాం కదా గలతీ పత్రికలో ఆత్మఫలాలు, ఇవన్నీ ఆయన ధరించుకున్నాడని. వాటిలో మనకు ఒక్కటి కూడా ఉండదు, కానీ శరీర సంబంధమైన వాటి మీద మనసు పడిపోతుంది. వాటిని ధరించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. వాటిని ధరింపజేయటానికి క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకొని వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలో క్రీస్తుని మనం మాదిరిగా చూపితే తెలిసిద్ది. ఆయన వెంబడిస్తే తెలిసిద్ది. ఆయన వెంబడించడం అంటే అట్లా ఆయన మాటలు, ఆయన ఎలా క్షమించాడు, ఎలా ప్రేమించాడు పాపిని, ఎలా సమాధాన పడ్డాడు, ఎలా సాధువయ్యాడు, క్రూరత్వంగా ఆయన కొడుతున్నా కానీ సాధువుగా వాళ్ళ ముందు తలంచుకొని నిలబడ్డాడు. కానీ మనలో
అవంటవా? ఇవి ధరించుకోవాలండి మనిషి, క్రీస్తును ధరించుకోవాలి. ఎందుకు? మనం బాప్తిసం తీసుకున్నాం, ఈ లోకాన్ని వదిలేసాం, పాప జీవితాన్ని వదిలేసాం, క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నాం. క్రీస్తును మనం ధరించుకోవాలి, ధరించుకోవాలి. కింద కూడా చదువు. ధరించుకొని ఉన్నాడు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు. కానీ సంఘంలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వాడు హిందూ అని, ముస్లిం అని, గ్రీసు దేశస్థుడని, వీళ్ళు క్రైస్తవులని ఇలాంటివి ఏమి ఉండవు. అందరూ ఒకటే. ఎందుకు అందరూ ఒకటే? నువ్వు హిందువు అయినా, నువ్వు ముస్లిం అయినా, ఎవరైనా సరే బాప్తిస్మలోనికి వచ్చిన తర్వాత ఒకటే అయిపోవాలి. ఎవరిని? ఎందుకు? క్రీస్తునే ధరించుకున్నాం కాబట్టి మన మధ్య ద్వేషాలు ఉండకూడదు. స్త్రీ అనే పురుషుడని కూడా లేదన్నాడు. స్త్రీ అని పురుషుడని కూడా లేదు. మనందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. ఇందులో ఫలానా వాళ్ళు హిందువులని, లేదా వాళ్ళు బొట్టు పెట్టుకున్నారని వాళ్ళ పక్కన కూర్చోబెట్టాం, లేదా వాళ్ళు బొట్టు తీసేయలేకపోతే మిమ్మల్ని సంఘంలోకి రానియమని, అది మా సంఘం అంగీకరించదని చెప్పి ఇలాంటివి. కానీ బొట్టు, కాటుకలు, గాజులు ఇవన్నీ లేకుంటే హిందూ సాంప్రదాయాల్లో వాళ్ళ భర్త ఏమంటాడు? సంఘానికి రాణిస్తాడా? చర్చికి రాణిస్తాడా? ఏమని ప్రశ్నిస్తాడు ఆమెని? అంటే నేనున్నా లేనంటే కదా. ఉద్దేశం ఏంటి? నేనున్నా లేనట్టే కదా. కనుక వాళ్ళకు భయపడి ఇంట్లో అన్ని గాజులు, బొట్లు అన్ని పెట్టుకొని వస్తారు. సంఘం దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ తీసేసి, మళ్ళీ బ్యాగులు వేసుకొని, బొట్లు అయితే గోడ కట్టించి మళ్ళీ వెళ్తారండి. ఎందుకు ఇంత దుస్థితి? అసలు బైబిల్లో ఎక్కడ చెప్పలేదు కదా. అంటే మనుషులు పద్ధతులు పెట్టారు, ఇలాంటి పద్ధతులు పెట్టారు. అవి దేవుడు ఉపదేశించాడు, దైవోపదేశాలని బోధించేటట్లుగా చెప్పారు. కారణం ఏంటంటే అప్పుడు అంతగా వాళ్ళు చదువుకోలేకపోవడం, ఇంకా వాక్యాన్ని పరిశీలించకపోవడం కూడా వాళ్ళు కూడా అలా ఉండిపోయారు. కనుక ఇప్పుడు అందరూ దేవుని వాక్యాన్ని బాగా చదువుతున్నారు, పరిశీలిస్తున్నారు, వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. కనుక ఇలాంటి మాయ మాటలతో దేవుడు చెప్పినవి కాకుండా, వాక్యాన్ని అంగీకరించకుండా అనేక సంగతులు చెప్పి అనేకలను మోసగించే సంఘాల వైపు కాకుండా సత్యవాక్యాన్ని ప్రకటించడానికి, బైబిల్లో ఎలా ఉన్నాయో అవి వివరించి చెప్పడానికి, మీకు ఏదైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకొని చెప్పడానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా అనేక సంగతులు ఇలాంటివి చెప్పబడుతూ ఉంటాయి. కనుక ఇంకా మనం ఆలోచించుకున్నాం. 1వ అధ్యాయం చూడండి, క్షమించండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6లో ఏముందో చూడండి. 6వ వచనం, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకునలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు. ఏంటి? దేవుడు ఏం చేస్తాడు? నరుని వేషం చూడడు. నువ్వు ఏ వేషం వేసుకుంటే ఆయనకి ఎందుకు? నువ్వు పవిత్రంగా బ్రతుకు. నువ్వు తెల్ల చీర కట్టుకున్నావా, ఎర్ర చీర కట్టుకున్నావా, తెల్ల ప్యాంట్ వేసుకున్నావా, తెల్ల షర్ట్ వేసుకున్నావా, ఇవి కాదు దేవుడికి కావాల్సింది. నీ పవిత్రమైన హృదయం, పై వేషం కాదు. అలాగని వేషధారణగా బ్రతకటం కాదు. మనం ఏమైనా బట్టను బట్టి మనకి ఏమైనా పవిత్రత వస్తుందా, పరిశుద్ధత వస్తుందా? బట్టలను బట్టి రాదు, మనం వేసుకున్న మేకప్ను బట్టి రాదు. మన హృదయం పవిత్రంగా ఉంటే, మన హృదయంలో కల్మషము, అసూయ, ద్వేషము ఇవన్నీ లేకుండా ఉంటే మనం దేవునికి దగ్గరైపోతాం. అందుకే మనుషుడు హృదయాన్ని పరిశీలించేవాడు కానీ పైవేషం చూసేవాడు కాదు. ఒకనాడు యెషయా కుటుంబానికి సమూయేలు గారు వెళ్తాడండి అభిషేకించడానికి, దావీదు గారిని. అక్కడ కూడా ఒక మాట ఉండదు చూడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము, సమూయేలు రాసిన మొదటి గ్రంథములో 16వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. సమూయేలు సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున
యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతను రాకకు భయపడి సమాధానంగా వచ్చుచున్నావా అని అడగగా అతడు సమాధానంగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలిగిరండి అని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాడు. వారు వచ్చినప్పుడు అతను ఏలియాబు చూసి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు అన్నాడు. చూసారా, సమూయేలు గారు కూడా ఏంటి, పై వేషాన్ని చూశాడు, చాలా గొప్పగా కనిపించాడు. నిజంగానే ఇతడు దేవుడి చేత అభిషేకించబడిన వాడు అనుకున్నాడు. కింద చదవం, ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, ఏమని, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, అతని రూపమును లక్ష్య పెట్టకము. మనుష్యుడు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుష్యులు పై వేషాన్ని చూస్తారు, ఎత్తును చూస్తారు, రూపాన్ని చూస్తారు. దేవుడు అలా చూడడు, పై వేషాన్ని చూడడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టుతారు, కానీ యెహోవా కింద యెహోవా హృదయమును లక్ష్య పెట్టును, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అన్నాడు. పై వేషాన్ని పై రూపాన్ని కాదు. నువ్వేం ధరించుకున్నావో ఆయనకు అవసరం లేదు. నీ హృదయం పవిత్రంగా ఉండాలి, కల్మషం లేకుండా ఉండాలి, ఆ హృదయం నింపబడి ఉండాలి. సాత్వికముతో, సమాధానముతో, క్షమాగుణముతో వాక్యాన్ని పరిశీలించేవారుగా మనం ఉండాలి తప్ప పై వేషం, పై రూపం, ఎత్తు, లావు ఇవి కాదు దేవునికి కావాల్సింది. ఇవి మనుషులు లక్ష్య పెడతారు, ఇవి మనుషులు లక్ష్య పెడతారు, కానీ దేవుడు లక్ష్య పెట్టడు. తిమోతి రాసిన మొదటి పత్రిక తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు స్త్రీలను అనుకోయు మరియు స్త్రీలను అనుకోబోయు ఎలా ఉండాలో చూడండి. స్త్రీలు చాలా, మరియు స్త్రీలను అనుకోయు స్వస్థ బుద్ధియు గలవారైండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక వాటిని మనం అలంకరణగా పెట్టుకోకూడదు, వాటిని మనం అలంకరణగా ఉంచుకోకూడదు. తగు మాత్రపు వస్త్రములే, మనకు స్తోమత కొన్ని వస్త్రములను ధరించుకోవాలి. దైవ భక్తి గలవారమని చెప్పుకోవచ్చు, స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్ముడు తాము అలంకరించుకొని వలను. దేంతో అలంకరించుకోవాలి? సత్క్రియలతో. ఇవి సత్క్రియలతో దేవుణ్ణి అలంకరించుకోవాలి. సత్క్రియలతో దేవుణ్ణి ఎలా అలంకరించుకుంటాం? సత్క్రియ అంటే ఏంటి అంటే మంచి పనులు, దేవుని కొరకు చేసే పనులు దేవునికి మనం చాలా అందంగా కనిపిస్తాం. అందుకే సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైనవి అంటాడు. ఎందుకు సుందరములైనవి? ఏది మీ బజార్లో సువార్త ప్రకటించరండి, మీ కాళ్ళు చూసుకోండి, మీ పాదాలు ఎలా ఉంటాయి? దుమ్ము కట్టుకొని జోడి కట్టుకొని ఉంటాయి. అదేనా? అలానే ఉంటాయా? సువార్త ప్రకటించిన వాళ్ళు ఇళ్లలో కూర్చున్న వాళ్ళ పాదాలు ఎలా ఉంటాయి? సుందరంగా ఉంటాయి. ఆ దేవుడు ఏంటి ఎలా చెప్పాడు అంటే, దేవుని కొరకు ప్రయాసపడేవాడు ఏమి చేసినా ఆయనకు అలంకరణ. సత్క్రియ ద్వారా ఆయనలో మహిమపరుస్తాం. సత్క్రియ ద్వారా మనం అలంకరించుకోవాలి. ఏదైనా మంచి పని చేస్తే ఆ మంచి పనిలోనే మన అలంకరణ కనిపిస్తుంది. మనం క్రీస్తుని ధరించుకున్నాం కదా. ఏమంటే ఒక యాలుక్కాయని
మీరు అలానే వేయండి, స్వీట్లో అలానే వేస్తారా? వేస్తే ప్రయోజనం ఉంటుంది, మళ్ళా తీసి బయటపడేస్తాం. అదే దానిని కొంచెం నల్ల కొట్టండి, ఎంత సుందరంగా ఉంటుంది, ఎంత మధురంగా ఉంటుంది. యేసుక్రీస్తు వారి శరీరం కూడా ఈ లోకానికి వచ్చి నలగగొట్టకుండా అలానే ఉండిపోతే మనకు లేదు రక్షణ. మన శ్రమల ద్వారా నలగపట్టుబడితేనే మన ద్వారా దేవునికి సువాసన అవుతుంది. మీరు వచ్చిపోయే వాళ్ళగా ఉండాలనుకోండి, మీ వల్ల ప్రయోజనం ఏంటి? మన వల్ల ప్రయోజనం ఏంటి? దేవుని కొరకు మన యేసుక్రీస్తు వారి శరీరం ఎంతో నలగగొట్టబడింది, మన కొరకు ఎన్నో త్యాగాలు చేశారు. కనుక మనం దేవుని అంగీకరించుకొని ఆయన ధరించుకున్న మనం ఎంత పని చేయాలి, ఎంత నలగొట్టబడాలి, దేవుని కొరకు సువార్తను ఎలా ప్రకటించాలి. మన శరీరాలు కూడా నలగొట్టబడాలి కదా. కనీసం ఎదుటి వారికి కూడా చెప్పే స్థితిలో కూడా మనం లేవు కదా ఈరోజు. పోనీ సువార్తను ప్రకటించే వాళ్ళకి సహకారులుగానైనా ఉండాలి కదా. దాంట్లో పాలిభాగస్తులు అయితే మనం చేస్తున్న సత్క్రియల్లో నువ్వు కూడా పాలిభాగస్తులు అవుతావు. మనం చాలా మందికి చెప్పడం రాదు. రానప్పుడు ఏంటి, ఇది 10 రూపాయలు తీసుకొని నువ్వు స్వార్థకి వెళ్తున్నావు కాబట్టి నీకు ఏదైనా వాడుకోవడానికి ఉంచుకోమని సేవకులు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? వాక్యం విలువ తెలుసు వాళ్ళకి. మనకు కుదరట్లేదు, చేసేవాళ్ళైనా సహకరించేటట్లుగా మన పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడేటట్లుగా ఉండాలి. అంటే మనం ఆ పనులు చేయాలి, సత్క్రియ అంటారు దానికి. అందుకే పిలిపి రాసిన పిలిపి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుడైన పౌలుకి చాలా మంది సహకారులుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. 4వ అధ్యాయం 3వ వచనం, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో. అపోస్తలుడైన పౌలు ఏదైతే సువార్తను ప్రకటిస్తున్నాడో, అపోస్తలులు సువార్తను ప్రకటించే టైంలో ఆ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు, నాతో కూడా కష్టపడిన వారు, ప్రయాసపడిన వారు స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. అలా సహకరించిన వారి పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. జీవ గ్రంథంలో రాయబడటం అంటే ఏంటో తెలుసా? మన ఆధార్ కార్డులో పేరు కాదు, రేషన్ కార్డులో పేర్లు కాదు, జీవ గ్రంథంలో పేర్లు రాయబడాలి. జీవ గ్రంథంలో పేర్లు రాయబడితేనే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనం పరదేశికి ఎత్తపడతాం. అలాగని జీవ గ్రంథంలో పేరు రాయబడకపోతే మనకు ప్రయోజనం లేదు. ఎందుకు రాస్తాడు అంటే మనం పని చేస్తేనే రాస్తాడు. ఇప్పుడు మనం డ్యూటీకి వెళ్తున్నాం, రోజు హాజరు చేసుకుంటారు. ఎందుకు? పని చేస్తున్నాం అక్కడ. కనుక పని చేసే వాళ్ళ పేర్లు, సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. 10వ వచనం కూడా చదువుతారా? ఇందాక తిమోతి రాసిన పత్రికలో 1వ అధ్యాయము 10వ వచనం చదవండి. తిమోతి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వారు మొదట పరీక్షింపబడేవాళ్ళు, తర్వాత వారు అనింద్యులైతే పరిచారకులుగా, అంటే దేవుని పనిలో ఉండాలి. మనం మనల్ని పరీక్షించుకోవాలి. మనకి ఇతరులకు చెప్పాల్సిన సామర్థ్యం లేదా జ్ఞానం మనకి మొదట ఉండాలి. అలా ఉండాలని మనం పరీక్షించుకోవాలి. అలా పరీక్షించిన తర్వాతే సంఘం ద్వారా పంపబడాలి. కనుక మనతో మాటగా చూద్దాం, ముగిస్తాను. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను భర్తలు ఎవరైనా అవిధేయులైతే, ఇంకా సంఘానికి రాకుండా ఉంటే దేవుని మాటలు
వినటానికి ఇంకా ఆసక్తి చూపకపోతే మీరేం చేయాలి స్త్రీలు? వారు భయముతో కూడిన స్త్రీలు చాలా మంది ఏంటి వచనాలను అర్థం కావు. అంటే మా ఆయన మారట్లేదు, మా ఆయన గురించి ప్రార్థన చేయండి ఎలాంటివి చెప్తారు. ముందు ఆమె మారదు, ప్రార్థనకు వస్తుంది కానీ ఆమె మారదు. ముందు ఆమె మారకుండా ఇంకా మా ఆయన మారలేదు, మా భర్త మారలేదు, మా గురించి అంటే సంఘానికి వస్తే మారింది అనుకుంటుంది, సంఘానికి వస్తే మారింది అనుకుంటుంది. కానీ ఆ భర్త ఇంకా సంఘానికి రావట్లేదు, దేవుణ్ణి అంగీకరించట్లేదు, ఇంకా బాప్తిసం తీసుకోవట్లేదు. ఆయన గురించి ప్రార్థన చేయమంటుంది కానీ ఏమి ఇంకా మారలా. మార్పు అంటే ఏంటో తెలుసా? మార్పు అంటే ఏంటి? చర్చికి రావడం కాదు మార్పు, మనలో ఉన్న మార్పు. అంటే మన హృదయంలో క్రీస్తు దగ్గరికి వస్తే మన ప్రవర్తన ద్వారా, మనం చేసే పనుల ద్వారా అనేకులను మన దగ్గరకు రప్పించుకోవచ్చు, భర్తను కూడా మార్చుకోవచ్చు. అది బైబిలే చెప్పింది. చూడండి నేను చదువుతున్నాను. అటువంటి స్త్రీలాగా మీరు మీ స్వపురుషులకు లోబడాలి, భర్తలకు లోబడాలి, స్వపురుషులకు లోబడాలి ఫస్ట్. అందువలన వారిలో ఎవరైనా మీరు లోబడి ఉన్నారనుకోండి, మీరు లోబడితే వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, వాక్యం ఇంకా వాళ్ళకు వినకపోతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి, వాక్యం అవసరం లేదు వాళ్ళకి, వాక్యం చెప్పని అవసరంలా, ఎవరో ప్రార్థన చేయని అవసరంలా, ఎవరో వాళ్ళ గురించి మొరపెట్టిన అవసరంలా, మీ ప్రవర్తనను బట్టే వాళ్ళని మార్చుకోవచ్చు. మీ మంచితనాన్ని బట్టి, మీ లోపడతాన్ని బట్టి, మీరు ప్రేమించడాన్ని బట్టి, మీ ప్రవర్తన బట్టి వాళ్ళు మారుతారు. ఏమన్నా ఇంకా క్రీస్తుని ధరించుకోలేదు, అతను సాత్వికం అంటే ఏంటో తెలియదు, ప్రేమ అంటే ఏంటో తెలియదు, సంతోషం అంటే ఏంటో తెలియదు మీ భర్తకి. మీరు క్రీస్తుని అంగీకరించారు, బాప్తిసం తీసుకున్నారు, సంఘానికి వస్తున్నారు, మీరు ధరించుకున్నారా? అది ప్రశ్న. మీరు ధరించుకుంటే వాళ్ళని మార్చుకోగలరు. వాళ్ళని నేను ఏమన్నారా? ప్రేమించు, క్షమించు, ఇవే గుణాలు వాళ్ళని కల్పించాయి. 2 రోజులు పగబడతారు, 2 రోజులు తిడతారు, 2 రోజులు పడతారు, అయినా నువ్వు సహించేవనుకో 3వ రోజు ఏమైపోతారు? వాళ్ళే నీ ప్రవర్తన బట్టి నిన్నంటున్నా, ఎన్ని తిడుతున్నా, నా భార్య ఏమనలేదు నన్ను, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఎంత హృదయం ఎంత ప్రేమగా నన్ను ప్రేమిస్తుంది అంటే వాక్యంలో చాలా బలం ఉంది కనుక నేను మారాలి అంటే, నేను ఈ పాపంలో నుంచి విముక్తి పొందాలి అంటే నేను కూడా సంఘంలోనికి వెళ్ళాలి. వాక్యం ఎంత బలమైనది అని చెప్పి భర్త ఆలోచించగలగాలి మన ప్రవర్తన బట్టి. కానీ ఇది చేయకుండా భార్యలో మా ఆయన గురించి ప్రార్థన చేయండి, లేదా ఆయన మారట్లేదు, ఇవన్నీ చెప్పడం చాలా ఓకే, ఉంటే ఉండొచ్చు, కానీ మన ప్రవర్తనను బట్టి మనం మార్చుకునవచ్చు అని చెప్పి బైబిల్ వాక్యం చదివిస్తుంది. కనుక మన ప్రవర్తన చాలా ముఖ్యమైనది. వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము వేయకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. 3 జడలు అందుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు. ఇదేంటి? శరీరంలో జరుగుతున్న అలంకరణ. ఇది వెలుపటి అలంకరణ. జడలు కావచ్చు, బొట్లు కావచ్చు, గాజులు కావచ్చు, వస్త్రములు కావచ్చు, ఇది వెలుపటి అలంకరణ. ఇది మనకు కనిపించేది, మనుషులకు కనిపించేది. వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండకూడదు, ఉండక ఇది మీరు ధరించుకోవాలి. సాధువైనట్టు, మృదువునైనట్టు నైన గుణమును అక్షయ అలంకారము, అక్షయ అలంకారము గల. అక్షయ అలంకారం అంటే నాశనం కానిది అని అర్థం. క్షయమైపోయే అలంకారం అంటే ఏంటి? క్షయమైపోయేది ఏంటి? నాశనం అయిపోయేది. అంటే శరీరం నాశనం అయిపోయిందా? నాశనం అయిపోద్ది. మనం చనిపోతే పాతి పెడతారు, శరీరం కుళ్ళిపోతుంది, నాశనం అయిపోతుంది. అక్షయ అలంకారం ఒకటి ఉంది. ఇది దేంతో వచ్చేది? సాధువైనట్టు, మృదువునైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము. ఏమన్నాడు? మీకు
మీ హృదయపు లోపల అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. అదంటే దేవుని దృష్టికి విలువైంది, పైనున్నవి కాదు. ఆయన మీరు గడవల్లుకోండి, మంచి చీరలు కట్టుకోండి, ఇవి పై అలంకరణ. ఇది వెలుపటి అలంకరణ అన్నాడు. ఇది దేవుడు పట్టించుకోడు, ఇది విలువైనది కాదు. ఇది క్షయమైపోయే అలంకరణ. అక్షయమైన అలంకరణ ఏంటంటే హృదయం అంతరంగ స్వభావంలో. ఏమన్నా మన హృదయం వాక్యం నిండా నిండింది అనుకోండి, ఎదుటివారు ఎవరన్నా ఎదురొచ్చాడు, వాక్యం మన హృదయంలో నిండిన దాన్ని బట్టే కదా మనకు మాటలు వచ్చేది. మనం ఎవరైనా మన హృదయంలో వాక్యం ఉంటే ఆ వాక్యాన్ని బట్టి వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళతో చెప్పాలని ఆలోచనలు వస్తాయి మనకి. హృదయం నిండా కల్మషంతో, పగతో, పాపంతో నిండిపోయింది అనుకోండి, ఎదుటివాడితో వాక్యం చెప్పగలమా? ఎప్పుడు వాడిని పాటు చేయాలా, లేదా మనం కూడా వాళ్ళకి ఆకర్షితులైపోయి వాళ్ళమ్మటే పరిగెడతాం. అందుకే మన హృదయాన్ని, అంతరంగ స్వభావాన్ని విలువైన వాక్యంతో అలంకరించుకోవాలి. క్రీస్తుని అంగీకరించుకున్న మనం అంతా ఆత్మ ఫలాలు పాలించే వాళ్ళుగా ఉండాలి. ఆ అలంకరించుకుంటే అన్నిటికైనా మిగులైన విలువైనది అది, దేవునికి ఇష్టమైనది అది. ఈ అలంకరణ అలంకరించుకోవాలి మనం, పై అలంకరణ కాదు. పై అలంకరణ అలంకరించుకో ఉన్న వాళ్ళని దేవుని సంఘంలోనికి రాకుండా అది అడ్డుపడుతూ, మీరు బొట్టు పెట్టుకున్నారు, మీరు తెల్ల చీరలు కట్టుకోలేదు, గాజులు వేసుకున్నారు, అది దేవుని రాజ్యంలోనికి అవమానం, అది ఆటంకం, మీరు అవి తీసేసుకొని రండి, తీసేసుకోకపోతే మా సంఘంలోనికి రాకూడదు అని చెప్పటం వాక్యానుసారం కాదు, అది వాక్య విరుద్ధం. మీ పై అలంకరణ క్షయమైపోయింది, అది నాశనం అయిపోయింది, అది దేవునికి పొందులేదు. కానీ దేవుడు విలువైనది అక్షయ అలంకరణ. అది లోపల మన హృదయం ముందు మనల్ని మనం పవిత్ర పెట్టుకొని, మనం సమాధానపడి, మన ప్రేమతో ఒకరిని ప్రేమించి, క్షమించి, ఇలాంటివన్నీ కూడా దేవుడు నేర్పిన అలంకరణ. ఈ అలంకరణను ధరించుకుంటే దేవునికి ఇష్టలుగా, దేవుని పిల్లలుగా మనం ఈ భూమి మీద అనేక సంగతులు మనం తెలుసుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, కుటుంబాన్ని కట్టుకోవడానికి, వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభు దినమున తండ్రి, మేమంతా మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, అలంకరణ దేవుని రాజ్యానికి ఆటంకం కాదు, విలువైన అలంకరణ అక్షరాలంకరణం అని మీ బిడ్డలకు చెప్తాను తండ్రి. మీ బిడ్డలు హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకొని మీ వాక్య ప్రకారంగా జీవించడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. చేరవచ్చిన ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. పర సంబంధమైన ఆశీర్వాదాలతో పాటు తండ్రి, ఈ భూమి మీద తండ్రి మేము ఏదైతే ఆశించి జీవిస్తున్నామో అవి మీ చిత్తానుసారంగా ఉంటే సఫలీకృతం చేయమని వేడుకుంటూ, చేరవచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి ఆమేన్.